అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ బ్యాచిలర్ చికెన్ అండి. చాలా బాగుంటుంది. ఈ బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోవడానికి వీలవుతుంది. ముందుగా ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దీనికి 1/2 కేజీకి 1/4 కేజీ ఉల్లిపాయలు పడతాయండి. అలాగే కొంచెం వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క పొట్టు తీసి పెట్టుకున్నాను. అలాగే దీని మసాలా కోసం ఎండుమిర్చి, 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూను మిరియాలు, 2 స్పూన్ల జీలకర్ర, వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి. సన్నని మంట పైన ఫ్రై చేస్తే చక్కగా బాగా మసాలా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇవి కాక తర్వాత గరం మసాలా వేసుకోవచ్చండి. తర్వాత ఇప్పుడు వీటిని దోరగా వేస్తున్నాను. ఇలా వేగిన తర్వాత చల్లార్చి ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసి కొంచెం బరగ్గానే పట్టుకోవాలి. వీటిని ఇలా మిక్సీ వేసిన తర్వాత ఇలా ఉంది కదా, ఇప్పుడు దీనిలో వెల్లుల్లి వేస్తున్నానండి. అలాగే అల్లం ముక్క. అప్పుడప్పుడు మసాలా వేస్తే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీ. ఈ అల్లం ముక్క కూడా దీనిలో సన్నగా ముక్కలు కట్ చేస్తే చక్కగా మెత్తగా నలుగుతుందండి. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న ఉల్లిపాయలు వీటిని కూడా వేసి మొత్తం కూడా ఇలా చేసుకోవాలండి. కొంచెం పొలుగ్గానే ఉంటుంది ఉల్లిపాయ. ఇలా మిక్సీ పట్టిన తర్వాత వీటిని అన్నిటినీ కూడా, దీనికి ఇంకా వేరే కారం అవసరం లేదండి. 8 ఎండుమిర్చి చేశాను కదా, ఇప్పుడు దీనిలో ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్లో వేసి మ్యాగ్నేట్ చేసుకోవాలండి. అంతా కూడాను చేసి ఒక అరగంట సేపు నానబెట్టాలి. ముక్కలకి బాగా పడుతుందండి మసాలా. ఇప్పుడు ఈ నానబెట్టిన చికెన్లో కొంచెం సాల్ట్ మనకు సరిపడా, గళ్ళుప్పైనా కూడా వేసుకోవచ్చండి. వేసి ఇలా మొత్తం కలిపి కొంచెం పసుపు నేను తర్వాత వేస్తున్నానండి. మొత్తం కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు దీనిలో స్టవ్ వెలిగించి దాకబెట్టాను. దీనికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలండి. బ్యాచిలర్స్కి ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఈజీగా అయిపోతుందండి. అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా కూడా చేసుకోవాలని చేస్తున్నాను ఈరోజు బ్యాచిలర్స్ చికెన్ కర్రీ. ఇలా ఆయిల్ అంతా కూడా వేసిన తర్వాత మ్యాగ్నేట్ చేసిన చికెను మొత్తం కలిపి మూత పెట్టాలండి. కొంచెం తక్కువ మంటలో ఇలా కలిపిన తర్వాత మూత పెడితే దానిలో ఉన్న మసాలా అంతా కూడా ముక్కలకి పట్టి టేస్ట్ ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచాలి. దీన్ని ఇలా కలిపి, సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తానండి. ఇలా కలిపిన తర్వాత దాన్ని మూత పెట్టాలండి ఒక 5 మినిట్స్. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మొత్తం కూడా ఇలా కలపాలి. కలిపి తగినన్ని వాటర్ పోసుకోవాలండి. మనం గ్రేవీ కావాలి కదా కొంచెం కలుపుకోవటానికి. ఏదైనా కూడా ఫ్రెష్గా చేసిన మసాలాలు టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటాయండి, అప్పుడప్పుడు చేసినవి. ఇప్పుడు దీనిలో వేసినవన్నీ కూడా నేను అప్పుడప్పుడు చేసినవే కదండి. అల్లం, వెల్లుల్లి, ఈ ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు అన్నీ కూడాను. నిన్న వీడియో చేయలేకపోయానండి, బయటకు ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఈ చికెన్ కర్రీ కూడా ఎప్పుడూ ఒకలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మనం చేసే విధానాన్ని బట్టే ఉంటుంది మనం చేసే కర్రీస్ టేస్టు. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి మనం గ్రేవీ కోసం. ఈ మసాలా ఉన్న గిన్నెలో కొంచెం వాటర్ పోసి కలిపి పోసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొంచెం పడతాయండి వాటరు. పోసి మూత పెట్టాలి. ఒక 10 మినిట్స్ అయితే అయిపోతుందండి. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. ఏంటో వాచ్ ఓవర్స్ కూడా తగ్గిపోతుందండి. నేను చేసే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం ఒక 1/2 స్పూను గరం మసాలా వేసి అలాగే కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి.
ఈ కర్రీ రైస్, చపాతీ, రోటీ అలాగే పుల్కాలోకి చాలా బాగుంటుందండి. అయిపోయిందండి బ్యాచిలర్స్ చికెన్ కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.